నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. 2023 గనుక చూసుకున్నట్లయితే మనకు ఈ హైదరాబాద్‌లో జరిగిన అతి పెద్ద స్కామ్. టార్గెట్ ఎవరంటే నిరుద్యోగులు. ఎంత స్కామ్ జరిగిందంటే 15,000 కోట్ల రూపాయల స్కామ్. అంటే చాలామంది చుట్టుపక్కల ప్రాంతం నుంచి, అటు ఆంధ్ర నుంచి, ఇటు తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి చాలామంది ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తూ ఉంటారు. కానీ ఉద్యోగాలు ఎక్కడా లేవు. ప్రపంచవ్యాప్తంగా చూసినా చాలా చాలా టఫ్ ఉంది. ఉద్యోగాలు ఎక్కడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఉద్యోగాలంటూ చాలా నోటిఫికేషన్‌లు వస్తూ ఉంటాయి. ఇంకేం లేదు, గూగుల్ కోసం రివ్యూ రాయాలి. ఆ వీడియో మీద చూసి రివ్యూ రాస్తే మీకు డబ్బులొస్తాయని చెప్తూ కొంతమందిని అలా వాళ్ళు ఈ వైట్ కాలర్ స్కామ్ చేసేవాళ్ళు, ఈ మోసగాళ్ళు వాళ్ళని బుట్టలో వేసుకున్నారు. కొంతమందికి కొంత డబ్బు కూడా పే చేశారు అప్పుడప్పుడు. దాన్ని నేపథ్యం తీసుకుని జనమంతా అంటే కొన్ని వందలు కాదు, వేలు, లక్షలాది మంది హైదరాబాద్‌లో ఈ స్కామ్‌లో ఇరుక్కున్నారు. టోటల్‌గా 15,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారంటే ఆ స్కామ్ యొక్క సీరియస్‌నెస్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది అనేది మనతో అరవింద్ ఉన్నారు. అరవింద్‌తో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఎలా జరిగిందండి? మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? మీరు దీన్ని ఎలా ఛేదించగలిగారు పోలీసులతో కలిసి? సో, మనది హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ ఆర్గనైజేషన్ సార్. హ్మ్. సో, మనం విక్టిమ్స్ తరపున ఎవరైతే ఆన్‌లైన్‌లో విక్టిమ్స్ ఉంటారో, సైబర్ ఫ్రాడ్స్‌కి గురవుతారో, వాళ్ళ తరపున డ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకు అవేర్‌నెస్ ఇస్తూ ఉంటాం, సజెస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ క్రైమ్ నుంచి ఏ విధంగా బయటపడాలనేది మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. సో, మనకు గండి మైసమ్మ నుండి ఒక హ్మ్. స్టూడెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదివే ఒక అమ్మాయి ఫస్ట్ కాల్ చేసి, "సార్ నేను జాబ్ స్కామ్‌లో ఇరుక్కుపోయాను. సో, నేను దాదాపు 2,00,000 అబోవ్ నేను పే చేశాను. సో, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు? నాకు ఆ అమౌంట్ ఏమైనా రికవరీ మీరు చేపియగలుగుతారా? నేను ఏ విధంగా పోలీస్‌ని అప్రోచ్ అవ్వాలి? కంప్లెయింట్ చేయాలి" అనంటే, "సో, నీకసలు స్టార్టింగ్ ఏ విధంగా అయిందమ్మా? క్రైమ్ ఏ విధంగా జరిగిందో ఎక్స్‌ప్లెయిన్ చేయమ్మా" అని కాల్‌లో అంటే, హ్మ్. సో, ఫస్ట్ వన్ జరిగిందేంటంటే, ఆమెకు గూగుల్ రివ్యూస్ ఇవ్వాలి, లేదా ఒక హోటల్‌కి రేటింగ్ ఇవ్వాలి అని అచ్చా! చెప్పేసి చిన్న చిన్న టాస్క్‌లు ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఆ టాస్క్ కంప్లీట్ చేసినందుకు రూ. 500, రూ. 1,000, రూ. 2,000 అని చెప్పేసి పర్ టాస్క్‌కి 1,000 అని చెప్పేసి ఆ అమ్మాయి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. హుహు. సో, అట్లా 5-10 టైమ్స్ అమ్మాయిని మ్యానిపులేట్ చేసేసి దాదాపు 5,000-10,000 ఆ అమ్మాయి అకౌంట్‌కి పంపించడం జరిగింది. ఓకే. సో, ఈమె కూడా టోటల్‌గా మ్యానిపులేట్ అయిపోయి చాలా ఈజీగా డైలీ ఒక 1 అవర్ కష్టపడితే నాకు రూ. 1,000 వస్తున్నాయని చెప్పేసి వాళ్ళని పూర్తిగా నమ్మేసింది ఆ అమ్మాయి. సో, నమ్మిన తర్వాత ఎవడైతే ఫ్రాడ్ ఉన్నాడో, స్కామ్ చేసేవాడో అతను "నువ్వు ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గూడా, సో, ఈ చిన్న అమౌంటే గాదమ్మా. నువ్వు ఇందులో ఇన్వెస్ట్ చేసి రివ్యూస్ ఇస్తే గూడా నీకు డబల్ అయితాయి అమౌంట్. నువ్వు ఓకే. 10,000 పెడితే 20, 20 పెడితే 40 ఇట్లా డబల్ అయితాయి" అని చెప్పేసి నమ్మిచ్చి, అందులో దాదాపు అమ్మాయిని మ్యానిపులేట్ చేసి 10,000 నుంచి 2,00,000 వరకు హ్మ్. అమ్మాయితోని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించిండు. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత ఒక 1 ఆర్ 2 డేస్‌కి సో, స్విచ్ ఆఫ్, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. సో, ఆ వెబ్‌సైట్ బ్లాక్ ఉండడము, తర్వాత రెస్పాండ్ అవ్వకపోవడము, టెలిగ్రామ్‌లో గూడా అమ్మాయిని బ్లాక్ జేయడము. సో, ఓకే. ఈ విధంగా 2 డేస్ తర్వాత అమ్మాయికి అర్థమైపోయింది. నేను టోటల్‌గా ఫ్రాడ్ అయిపోయానని జెప్పేసి మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. అలాగా వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ కాలేజ్ వాళ్ళు, వాళ్ళ హాస్టల్ వాళ్ళు అనుకుంటూ టోటల్‌గా ఆమెకు నియర్ బై ఉన్న వాళ్ళ దగ్గర నుండి మనకు హండ్రెడ్స్ కంప్లెయింట్స్ వచ్చాయి సార్. ఓకే. ఏదైతే దిల్‌సుఖ్ నగర్ హౌసింగ్ బోర్డు, గండి మైసమ్మ ఈ స్టూడెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో హ్మ్. అక్కడి నుండి మనకు 100కి పైగా కంప్లెయింట్స్ వచ్చేసాయి. సో, దాదాపు కొన్ని వందల కోట్ల పైన ఈ స్కామ్ ఉంది సార్. ఓకే. సో, స్కామ్ ఏ విధంగానంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. కాలేజ్ ఫీజు కోసమో, లేదా హాస్టల్‌లో ఫీజు కోసమో, ఇంట్లో ఎప్పటికీ అడగడం ఇబ్బందిగా ఉండడం. సో, ఇంట్లో సిట్యుయేషన్స్ కూడా వీళ్ళు అర్థం చేసుకొని, నేనేదైనా పార్ట్ టైమ్ జాబ్ చూసుకోవాలి. చూసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేనే పే చేసుకోవాలనే ఒక చిన్న ఆలోచనతోని అమ్మాయిలని, అబ్బాయిలని టోటల్‌గా స్టూడెంట్స్ ఈ స్కామ్‌లో కూరుకుపోయారు సార్. మన హైదరాబాద్‌లో గనుక చూసుకున్నట్టయితే మాకొచ్చిన కేసులే 100కి పైగా ఉన్నాయి. ఓకే. సో, దీని తర్వాత మేము ఇన్వెస్టిగేట్ జేసి, సో, ఇంకెవరైనా విక్టిమ్స్ ఉన్నారా అని జెప్పేసి మా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాం. సో, ఓకే. మీరు జాబ్ ఫ్రాడ్ స్కామ్‌లో మీరు కూరుకుపోయారా? సో, జాబ్ ఫ్రాడ్ స్కామ్‌లో ఇబ్బంది పడి మీరేమైనా డబ్బులు పోగొట్టుకున్నారా? మాకు సంప్రదించండి అని జెప్పేసి మేము ఒక వీడియో జేసి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తే, మాకు ఇంకొక 100 మందొచ్చారు సార్. ఓకే. సో, ఇట్లా ఓన్లీ మా వీడియో జూషిన వాళ్ళు, మా ఆర్గనైజేషన్ చూషిన వాళ్ళే ఒక 200 మందున్నారు. ఓకే. సో, బట్ ఇంక చూడని వాళ్ళు, లేదా ఇంకా స్కామ్‌లో కూరుకుపోయిన వాళ్ళు దాదాపు కొన్ని వందల పైనే ఉన్నారు సార్. ఓకే. 500, 600 ఉండొచ్చని జెప్పేసి మా అంచనా సార్. దాదాపు ఈ టోటల్‌గా స్కోర్ జూసుకుంటే 15,000 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగిందని ఒక అంచనాకొచ్చాం సార్ మనం. ఓకే. హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో సార్, తెలంగాణలో ఓకే. వాళ్ళు టోటల్. దొరికారా? అంటే మేము చేసేదేంటంటే సార్ టోటల్‌గా సైబర్ క్రైమ్ పోర్టల్ ఏదైతే ఇండియన్ సర్వీస్ ఉందో, హ్మ్. అందులో కంప్లెయింట్ జేసి అకౌంట్ ఫ్రీజ్ జేసి అమౌంట్ రికవరీ కోసం ఫస్ట్ వన్ మనం ట్రై చేస్తాం సార్. హ్మ్. తర్వాత వీళ్ళందరూ గూడా ఒకరేనా? హ్మ్. లేకపోతే ఒక గ్యాంగా? లేకపోతే ఇదంతా మా ఇన్వెస్టిగేషన్ మేము చేసి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి గూడా పంపించడం జరిగింది సార్. ఓకే. కాకపోతే ఇంకా మరి ట్రేస్ అయిందా లేదా అని డిపార్ట్‌మెంట్ ఇష్యూ సార్ అది. ఇంకా జరుగుతుంది ట్రేసింగ్ గూడా. ఓకే. సో, టోటల్‌గా ఒక చిన్న ఆలోచన సార్ అంతే. హ్మ్. నేను ఇంట్లో డబ్బులు అడగకుండా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ నా హాస్టల్ ఫీ పే చేసుకోవాలి. లేదా నా కాలేజ్ ఎగ్జామ్ ఫీజు, నేను సెమిస్టర్ ఫీజ్ పే చేసుకోవాలి. ఇంట్లో అడిగి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి
బర్డెన్ అనేది స్టూడెంట్స్ పైన వేసుకొని ఇటువంటి ఫేక్ జాబ్ స్కామ్తో టోటల్గా మునిగిపోతున్న స్టూడెంట్స్ అంతా కూడా ఇది ఒక్కటే స్కామ్ అని కదా 2023లో ఇదే చాలా పెద్ద స్కామ్ సార్. ఓకే. ఏదైతే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అనాలిసిస్ చూసుకుంటే దాదాపు మాకు వచ్చిన కంప్లైంట్లు 200 అబోవ్ ఉన్నాయి సార్ ఓకే. టోటల్గా. అది కాకుండా 15,000 కోట్ల ఓన్లీ మా అంచనే సార్. సో టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి టోటల్గా తెలంగాణ మొత్తంలో ఎన్ని స్కామ్స్ జరిగే, జాబ్ ఫ్రాడ్స్, ఎంతమంది స్టూడెంట్స్ విక్టిమ్స్ అయ్యాలని చూసుకుంటే ఇంకా చాలా అమౌంట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్. అచ్చా. దేనికి అన్ఎంప్లాయీస్ ని వీళ్ళు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు సార్ అనుకోవచ్చా మనం? మోస్ట్లీ స్టూడెంట్స్, Hmm. దాని తర్వాత బీటెక్ కానీ డిగ్రీస్ కానీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు సార్. వాళ్ళ నౌకరీ అంటే వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఈజీగా డబ్బు yes, sir. సంపాదించడం. టోటల్ గా ఇప్పుడు డిగ్రీ అయిపోగానే, గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇంట్లో నుంచి ప్రెజర్ ఉంటుంది సార్. అవును. కాలేజ్ నుంచి కానీ లేదా ఇంట్లో నుంచి కానీ ఫ్రెండ్స్ వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, నాకు జాబ్ రాలేదు, ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రెండ్స్కి జాబ్ వచ్చింది, నీకు రాలేదు ఇంకా అని చెప్పి ప్రెజర్ పెట్టడం వల్ల కూడా వీళ్ళకి ఏదైనా సరే ఒక 10,000 20,000 1 lakh అయినా సరే పే చేసి బ్యాక్ డోర్ నుంచి కట్టడమో లేదా సెక్యూరిటీ డిపాజిట్ కట్టడమో కట్టి నాకు జాబ్ వస్తుంది, నేను జాబ్ చూసుకోవచ్చు, 1 lakh పోయినా సరే అనుకుంటూ ఇటువంటి జాబ్ స్కామ్లో వాళ్ళు మునిగిపోతున్నారు సార్. ఓకే. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఈజీగా డబ్బు సంపాదించడం ఒకటి, అలాగే ఇంకోటి ఏంటంటే తొందరగా మనం అంటే ఫ్యామిలీ కొంత అండగా ఉంటాం అనే ఒక ఆశ ఒకటి, అతి ఆశ ఒకటి. ఈ రెండు కారణాలతోనే చాలామంది నిరుద్యోగులు ఇలా బలైపోతున్నారని అరవింద్ విశ్లేషిస్తున్నారు.